క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మీ ఎల్లరకు మన ప్రభు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో శుభములు తెలియచేయచ్చు ఉన్నాం. ప్రార్థనతో ఈ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానుభూతుడైన మా తండ్రి, నీ ఘనమైనటువంటి నామములకు స్తుతులు స్తోత్రములు సమర్పించుకున్నాం. నీ అపారమైన కృప నీ బిడ్డమైనటువంటి మాపై వర్షంపచేసి ఈ శ్రేష్టమైనటువంటి దినమును నిన్ను మహింపరచడమే మాకు ఈవిగా అవసరమైన విధానముకై మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించున్నాం. ఈ సమయంలో ఈ ఆదివారపు ఆరాధన క్రమాన్ని ప్రారంభించు ఉండగా మాతో ఉండండి. ఈ ఆరాధనను నీ నామములకు మహిమకరముగాను మాకు మా కుటుంబములకు దీవెనకరముగా ఉన్న నిమిత్తమై ఈ ఆరాధన ద్వారా మీరే మాతో మాట్లాడి బలపరిచి దీవించమని మీ కుమారుడు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. గమనించిన ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో భక్త మహాశయుడు పౌలు కొరింథీయులైనటువంటి వారికి ఒక ఉత్తరాన్ని రాయించున్నటువంటి వాడే ఆ ఉత్తరంలో తెలియజేసినటువంటి మాట కనుక చూస్తే ఆయన అంటాడు కదా, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు వద్ద ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నాను అనే మాట తెలియజేయచుండొచ్చు. ఈ లోకంలో మానవులైనటువంటి వారిని గమనిస్తే అనేక మంది అనేక రకాలైనటువంటి ఇష్టాలు, కోరికలు, ఆశ అనేటువంటిది కలిగినటువంటి వారిగా ఉంచి ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే చూడండి, అక్కడ అంటారు కదా, జబదయి కుమారులైనటువంటి యాకోబును యోహాను ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగున్నదల్లా నీవు మాకు చేకూరుచున్నావు అని అడిగాను అనే మాట తెలియజేయచుండొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఈ జబదయి కుమారులైనటువంటి వారైనటువంటి ఈ యాకోబు యోహాను అనేటువంటి వారు యేసయ్య దగ్గరకు వచ్చి మాట్లాడుచున్నటువంటి మాట కనిపిస్తున్నట్లయితే మేము అడుగున్నదల్లా అదిగా నువ్వు మాకు చేయాలని కోరుకుంటున్నాము అనే మాట తెలియజేయచుండొచ్చు. ఈ లోకంలో చాలా మంది చాలా వాటి ఇష్టపడేటువంటి వారుగా, కోరుకునేటువంటి వారుగా ఉంచి ఉండొచ్చు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే సంసోన్ అంటాడు కదా, అదిగా ఫిలిస్తీయుల కుమార్తెను చూసినటువంటి వాడు అంటాడు కదా, ఆమె నాకు ఇష్టమైనది గనక ఆమెతో నాకు వివాహమును జరిగించండి అనే మాట తెలియజేయచ్చు. మనం గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో కోరిక కలిగి ఉండటం అనేటువంటిది, ఆశ అనేటువంటిది కలిగి ఉండటం అనేటువంటిది, ఇష్టం అనేటువంటిది కలిగి ఉండటం అనేటువంటిది ఆయా స్థితిగతుల మీద ఎట్టి పరిస్థితుల్లో తప్పని నేను అన్నగాని క్రీస్తు ప్రియులారా. అయితే దేని మీద మనం ఇష్టం కలిగి ఉంటున్నాం, దేన్ని మనం కోరుకుంటున్నాం అనేటువంటిది 1కి 10 సార్లు 10కి 100 సార్లు ఆలోచించాలి అనే మాట తెలియజేయచ్చు. ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకవేళ మనం కోరుకునేటువంటివి కనుక అతిగా ఇబ్బందికరమైనటువంటివి అయితే, అతిగా కనుక చూస్తే వాటి వల్ల మనకు సంతోషము, క్షేమము కంటే ఎక్కువగా నష్టము, కష్టము, అతిగా ప్రాణాపాయ పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది అనే మాట తెలియజేయచ్చు. అందుకే క్రీస్తు ప్రియులారా, ఒక తెలివైనటువంటి పని విశ్వాస జీవితంలో ఏమి అనేటువంటిది కనుక గమనించినట్లయితే, నాకు అది కావాలి ఇది కావాలనేటువంటిది పక్కన పెట్టి దేవుని చేతికి సమస్తాన్ని అప్పగించి, ప్రభువా నాకేం కావాలో అదే నీవు నాకు దయచేయి అనేటువంటి చక్కని ప్రార్థన చేయటం అనేటువంటి చాలా తెలివైన పని అనేటువంటి మాట తెలియజేయచున్నాను. ఎందుకంటే పిల్లల మనం కోరేటువంటి వాటిని బట్టి మనం ఇబ్బంది పడకూడదు అనేటువంటి మాటను తెలియజేయచున్నాను. అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో భక్తుడు చక్కని కీర్తన రాస్తూ అంటాడు, అదిగో చూచుచున్నాము నీ వైపు అనేటువంటి కీర్తనలు అంటాడు, దయచూచి మమ్ము ఎప్పుడు మంచివి అన్ని దయచేయమన్నప్పుడు, దయచేయరానివి దయచేయమని కోరితే దయచూపి మమ్మను మన్నించు అనే మాట తెలియజేయచున్నాను. గమనించడం ప్రియులారా, మనం సృష్టించినటువంటి మన దేవుడికి, మనల్ని పెంచి పోషించచ్చు, ప్రతి స్థితిలో సంరక్షించుచున్నటువంటి మన దేవునికి మనకేం కావాలో బాగా తెలుసు అనే మాట తెలియజేయచున్నాను. ఆ సత్యాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, మనము పనికి మాలిన వాటిని కోరుకుంటా ఉన్నాం కొన్ని సందర్భాల్లో.
ఇబ్బందికరమైనటువంటి వాటి కోరుకుంటా ఉన్న కొన్ని సందర్భాల్లో. అందుకే వాటిని బట్టి మనము ఇబ్బంది పడవలసిన, ఆయాసపడవలసిన, దుఃఖపడవలసినటువంటి వారిగా ఉంటున్నాము అనేటువంటి మాటను తెలియజేయకుండా చూడగలం. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నువ్వు ఆశపడేటువంటిది, నువ్వు కోరుకునేటువంటిది, నువ్వు ఇష్టపడేటువంటిది దైవిక సంబంధమైనటువంటిదిగా ఉన్నదా లేదా అనేటువంటిది ఆలోచించేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అనేటువంటి మాట తెలియజేయకుండా చూడగలం. ఎందుకంటే క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల కోరుకోవటం అనేటువంటిది తప్పు కాదు, కానీ కోరుకున్న దానికి తగినటువంటి స్థితిగతులు, ఆయా అర్హతలు, ఆయా లక్షణాలు అనేటువంటివి నీలో ఉన్నవా లేవా అనేటువంటిది 1-2 సార్లు పరిశీలన చేసుకోవాలని మాట తెలియజేయచుండొచ్చు. కొంతమంది విద్యార్థులు చూడండి, అరే నువ్వు ఏమవుతావురా అని కనుక మనం అడిగాం అనుకోండి, వాడు ఏం చెప్తా అంటే నేను కలెక్టర్ని అవుతానండి, నేను ఇంజనీర్ని అవుతానండి, నేను డాక్టర్గానే అవుతానండి అని మాట తెలియజేయచ్చు. చూడమని చెప్పడమేమో గొప్పగా చెప్తారు, కానీ కోరికలేమో గొప్పకుండవు, కానీ వీరు చదువు ఎందు శ్రద్ధ నిలుపరు. గురువు గారు చెప్పేటువంటి మాటలు ఎందో ఏమాత్రం ఆసక్తి అనేటువంటిది కనపరిచినటువంటి విధానం బట్టి అతిగా ఇబ్బంది పడేటువంటి వారు, అనుకున్నటువంటి లక్ష్యాన్ని అతిగా పొందలేనటువంటి వారుగా ఉంచుకుంటాన్ని మనం చూస్తూ ఉంటాను. చూడండి పిల్లారా, ఇది నాన్న మనం చదువుకున్న ఈ లేఖనంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో పౌలు అన్నాడు, నేను ఒకదాన్ని ఇష్టపడుతున్నా. ఏంటి అది అనేటువంటి కానీ చూస్తుంటే ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దేహాన్ని విడిచి అతిగా కానీ చూసినట్లయితే అతిగా ఏమంటే అక్కడ కానీ చూసినట్లయితే ప్రభు వద్ద నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాను అనే మాట తెలియజేయచున్నాను. చూడను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు వద్ద నివసించాలంటే కొన్ని అర్హతలు, కొన్ని లక్షణాలు అనేటువంటివి మనలో ఉండాలి అనే మాట తెలియజేయచుండొచ్చు. ఈ లోకంలో ఒక చిన్న ఉద్యోగం పొందాలంటే అదిగా కానీ చూస్తే అనేకమైనటువంటి అదిగా అర్హతలు అనేటువంటివి అడుగుతూ ఉండొచ్చు. నువ్వెంత చదువుకున్నావు, అదిగా కానీ చూస్తే నీ ఎత్తు ఎంత, నీ బరువు ఎంత, నీ స్థితి ఏంటి, అది ఇది అంటూ అనేకమైనటువంటి అదిగా ప్రశ్నలు అనేటువంటివి అడిగేటువంటి వారిగా ఉంచి ఉండొచ్చు. ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి అదిగా కానీ స్థితి కలిగినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఉద్యోగాల కోసమే ఇన్ని అర్హతలు అడుగుతుంటుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరసంబంధమైనటువంటి, నిశ్చయమైనటువంటి, మహోన్నతమైనటువంటి, మహాఘనమైనటువంటి, దేదీప్యమానమైనటువంటి, ఉల్లాసభరితమైనటువంటి ఆ పట్టణంలో సకల పరిశుద్ధులతో కలిసి జీవించాలంటే, అదిగా కనుక చూసినట్లయితే నిత్యము సంతోషించాలంటే, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆయన యొక్క ప్రసన్నతను బట్టి మనం సంతోషించాలంటే మనకు కూడా ఖచ్చితంగా కొన్ని అర్హతలు అనేటువంటివి ఉండాల్సిందే అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండాలి. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినాన పౌలు అంటాడు కదా, నేను ప్రభు వద్ద ఉండుటకు ఇష్టపడుచు ఉన్నాను అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండాలి. చూడడం క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు వద్ద ఉండటానికి అదిగా చూస్తే పౌలు చాలా లక్షణాలు, అర్హతలు కలిగి ఉన్నాడు. ఈ దినాన మనం కూడా చాలా సందర్భాలు కానీ చూసినట్లయితే ప్రభు వద్ద ఉండాలని ఇష్టపడేటువంటి వారిగా ఉంటూ ఉంటాను. చూడగలం ఇష్టమైతే పడుతున్నాం కానీ, కోరికైతే కోరుకుంటున్నాం కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం అలా ఉండలేకపోతున్నాం. కారణం ఏమి అనేటువంటి చూసినట్లయితే ఆయన కోరుకునేటువంటి లక్షణాలు అనేటువంటి మనలో లేనటువంటి విధానమును బట్టి అనే మాట తెలియజేయచుండాలి. చూడను ప్రాముఖ్యంగా నీవు దేవుని వద్ద నివసించేటువంటి వాడుగా, దేవుని యొక్క ముఖార విందంలో దర్శిస్తూ దేవుని యొక్క రాజ్యంలో సంతసించగలిగినటువంటి ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతను పొందాలి అంటే నీకు ప్రధానంగా 5 లక్షణాలు అనేటువంటి ఉండాలి అనేటువంటి మాట తెలియజేయచున్నాను. చూడలే ఏంటి ఆ లక్షణాలు అనేటువంటి కనుక గమనించినట్లయితే మొట్టమొదటిగా చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట తెలియచేయబడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి పిల్లల, ప్రభు వద్ద ఉండగలిగిన భాగ్యాన్ని మనం పొందాలంటే, సకల పరిశుద్ధులతో సంతసించగలిగినటువంటి ధన్యత మనం పొందాలంటే మనకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి అనేటువంటి చూస్తే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటాడు. చూడండి ప్రియులారా, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించిన ఎడలా అనే మాట తెలియజేయచున్నాను. చూడగలం గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు వద్ద ఉండాలంటే నీకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏమి అనేటువంటి కనుక గమనించినట్లయితే ఈ దినాన తండ్రి అయినటువంటి దేవుడు భక్తుడైనటువంటి మోషే ద్వారా ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనంలో చెప్తూ అంటారు కదా, నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడి అనే మాట తెలియజేయచున్నాను. చూడండి గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో బాధాకరమైనటువంటి స్థితి ఏంటి అనేటువంటి చూస్తే మనుషులు కుక్కలను చూసి భయపడుతున్నారు, బొద్దింకలను చూసి భయపడుతున్నారు, బల్లులను చూసి భయపడుతున్నారు,
పావును చూసి భయపడుతున్నారు, మరొక దాన్ని చూసి భయపడుతున్నారు. అయితే క్రీస్తు పిల్లారా, ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏంటంటే ఆకాశ మహాకాశములను కలగజేసినటువంటి దేవుని చూసి, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని చూసి భయపడటం లేదు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేస్తారు. అందుకే క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ శేషమైనటువంటి దినాన్న ఆయన మాట్లాడుతూ అంటారు కదా, నీ దేవుడైనటువంటి యెహోవాకు నువ్వు భయపడాలి అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమాకాండాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే 14వ అధ్యాయము 10వ వచనంలో కనుక చూస్తే చూడండి, అక్కడ ఫరో సమీపించుచు ఉండగా ఇజ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిల్లి భయపడి యెహోవాకు మొరపెట్టేరి అనేటువంటి మాట తెలియజేయుచుంటారు. చూడగలం గమనించండి, ఈ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ అనేటువంటి వారు ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో వీడిని మోషే నడిపిస్తా ఉన్నాడు. అందరూ ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ అందరూ ప్రయాణంలో ముందు సాగుతూ ఉన్నారు. తీరా అక్కడ జరిగినటువంటి పనిగా చూస్తుంటే ఫరో యొక్క సైన్యం అనేటువంటిది వెనకాల వీరిని తరుముతూ ఉంటానని అక్కడ మనం చూస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ అంటాడు కదా, చూడండి తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిల్ని భయపడి అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. యేసయ్య మాట్లాడుతూ అంటాడు కదా, నాగటి మీద చేయి పెట్టి అది కాదు చూసినట్లయితే వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. వెనకాల మనం చూడాల్సిన పని లేదండి. ఎందుకంటే క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడే మనకు ముందర, మనకు వెనకల, మనకు ఇరుప్రక్కల కనుక చూసినట్లయితే తన దూతలు నంపినటువంటి వాడే మనకు కావలసినటువంటి కాపుదలు ఇచ్చు ఉండగా వీళ్ళు చేర్చినటువంటి పని కనుక చూసినట్లయితే ప్రయాణం అయితే చేస్తామన్నారు, కానీ లోపల ఒక విధమైన భయం, లోపల ఒక విధమైనటువంటి ఆందోళన. ఆర్థిక ఫరో వస్తాడేమో, సైన్యాలు వస్తావేమో, తిరిగి మళ్ళీ మమ్మల్ని పట్టుకుని ఆ ఇబ్బందుల్లోనికి ఈడ్చుకుపోతారేమో అనేటువంటి ఉద్దేశంతో 2 అడుగులు ముందుకేస్తారు, ఒకసారి వెనక్కు చూస్తున్నారు. 10 అడుగులు ముందుకేస్తారు, మరొకసారి వెనక్కు చూస్తూ ఉన్నారు. పిల్లారా, అక్కడ కనుక చూస్తే తీరా ఎప్పుడైతే ఫరో సైన్యం కనబడ్డారో వీరు చేసినటువంటి పని కనిపిస్తుంది. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టేరి అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండాలని అక్కడ మనం చూస్తూ ఉండాలని చూడగలం. మంచిదే క్రీస్తు పిల్లారా, భయాన్ని బట్టి సర్వశక్తివంతుడైన యుద్ధశూరుడైన అనేక అద్భుతాలు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చేసినటువంటి దేవునికి మొరపెట్టారు. మంచిదే. అయితే ఎర్ర సముద్రం దాటగానే వీళ్ళు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఏ దేవుడికైతే మొరపెట్టారో, ఏ దేవుని ఎదుటైతే మేము భయపడి ఉంటామన్నారో, ఏ దేవుని మాట అయితే మేము వింటామని చెప్పారో ఆ దేవుని యందు భయం అనేటువంటిది విడిచినటువంటి వారే ఆ దేవుని మీద, అట్టి దేవుడైనటువంటి యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే అహరోనుల మీద సనిగినటువంటి వారిగా, గొణిగినటువంటి వారిగా, తిరుగుబాటు చేసినటువంటి వారిగా ఉంచి ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు పిల్లలు, అందుకే అరణ్యంలో ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ ప్రభు అయినటువంటి యెహోవా సంహరించినటువంటి వారిగా ఉంచి ఉంటారని చూడగలం. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అట్టి వారిని ఆయన రాజ్యానికి దూరంగా ఆయన విసిరివేసినటువంటి వారిగా ఉంచి ఉంటారని చూడగలం. కాబట్టి దేవుని యొక్క ముఖార విందాన్ని చూస్తూ ఆయన వద్ద ఉండగలిగినటువంటి భాగ్యాన్ని పొందాలంటే మొట్టమొదటిగా నీకు ఉండాల్సినటువంటి లక్ష్యం ఏమనేటువంటి చూస్తే నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడాలి. ఎప్పుడైతే దేవునికి భయపడతామో ప్రియులారా, అప్పుడు మనం జాగ్రత్తగా ఈ లోకంలో ముందుకు సాగేటువంటి వారిగా ఉంచి ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, రెండవదిగా కనుక మనం గమనించినట్లయితే ఆయన వద్ద నివసించేటువంటి భాగ్యం పొందాలంటే మనం కలిగి ఉండవలసినటువంటి మరొక ప్రధానమైనటువంటి లక్షణాన్ని కనుక గమనించినట్లయితే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో తెలియచేయచ్చు ఉండటాన్ని చూడగలం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచు ఉన్నాడు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడట. ఎలా ఉండమని అడుగుతా ఉన్నాడు అనేటువంటి దాని గురించి ఇక్కడ ఆయన అంటాడు కదా, న్యాయముగా నడుచుకుంటాయి, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఉండుటయు, ఇదియే కదా నీ దేవుడైనటువంటి యెహోవా అడుగుతూ ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజమే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని ఎదుట మనం నీతి కలిగినటువంటి వారుగా, న్యాయం కలిగినటువంటి వారు, యథార్థవంతులైనటువంటి వారుగా,
ఎదుటివారికి ఇబ్బంది కలిగించినటువంటి వారుగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. ఎదుటివారి యొక్క బాధల్లో మనము అతిగా సహాయం అందించేటువంటి వారుగా, వారిని ఆదుకునేటువంటి వారుగా, ఎదుటివారి యొక్క స్థితిగతుల్లో మనం వారికి తోడుగా వారిని బలపరిచేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. అయితే ఇబ్బంది ఏంటంటే నేటి దినాలు ఏమవుతుందంటే ఎదుటివారిని బాధ పెట్టేవారుగా మనం ఉంటాం. నరహత్యలు జరిగించేటువంటి వారుగా, దొంగతనం జరిగించేటువంటి వారుగా, అన్యాయపు తీర్పులు తీర్చేటువంటి వారుగా, దోచుకునేటువంటి వారుగా, పనికిమాలేటువంటి వారుగా ఉంచి ఉంటాన్ని జ్ఞాపకం చేస్తారు. అయితే పిల్లారా, దేవుని యొద్ద ఉండాలంటే, దేవుని యొక్క ముఖార విందాన్ని చూసేటువంటి ధన్యత పొందాలంటే, రెండోదిగా ఆయన చెప్పుచున్నటువంటి మాటగా చూస్తే నీవు న్యాయముగా ప్రవర్తించాలంటున్నాడు దేవుడు. నీవు ఆర్థిక చూసినట్లయితే కనికరంను ప్రేమించాలి, అతిగా ప్రేమ దయ అనేటువంటిది చూపాలి అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. ఎలా అనేటువంటిది కనుక గమనించినట్లయితే చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 21, 22, 23 వచనాలు కనుక గమనిస్తే అక్కడ ఆయన అంటాడు కదా, సొదొమ రాజు అబ్రాముతో మాట్లాడుతూ అంటాడు కదా, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రాముతో చెప్పాను అనే మాట తెలియజేయచుండొచ్చు. అక్కడ అంతకుముందు జరిగినటువంటి ఇతివృత్తాంతం అంతా మీకు తెలుస్తుంది. సొదొమ ప్రజలైనటువంటి వారిని దోచుకున్నటువంటి సమయంలో అబ్రాము చేసినటువంటి పని కనిపిస్తే తన పని వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ సొదొమ వారిని దోచుకున్నటువంటి వారితో యుద్ధం చేసి వీరికి సంబంధించినటువంటి మొత్తాన్ని తీసుకొచ్చాడు. మొత్తాన్ని తీసుకొచ్చినప్పుడు సొదొమ రాజు అన్నాడు, అయా అబ్రామా, నువ్వు నా ఎళ్ళ నా ప్రజల ఎళ్ళ ఎంతో మేలు చేస్తావు, కాబట్టి నువ్వు ఒక పని ఏంటంటే నువ్వు జనులైనటువంటి వాడిని నాకు అప్పచెప్పి అదిగా కనుక దృష్టిలో అయితే నాకు ఆస్తి మొత్తం నువ్వే తీసుకో అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. చూడండి క్రీస్తు ప్రేమ సొదొమ రాజు గారి దృష్టిలో అయితే ఆయన అబ్రాముకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, అక్కడ కానీ దృష్టిలో అయితే ఒక మంచి అవకాశం అనేటువంటిది ఇచ్చినటువంటి వాడిగా ఉంచి ఉండొచ్చు. అయితే క్రీస్తు ప్రియులారా, అబ్రాము నీతిమంతుడు, న్యాయమును, ప్రేమ, కనికరమును ప్రేమించేటువంటి వాడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు, ఎదుటి వారి యొక్క మనస్సును అర్థం చేసుకోగలిగిన వాడు అనే మాట తెలియజేయచుండొచ్చు. వీటన్నిటికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనే మాట తెలియజేయచుండొచ్చు. అందుకే ఎప్పుడైతే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకునేటువంటి మాట చెప్తా ఉన్నాడో అప్పుడు అబ్రాము మాట్లాడుతున్నటువంటి మాట కానీ చూసినట్లయితే చూడండి, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తున్నానని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నని ఆకాశమునకును భూమికిను సృష్టికర్తయగో సర్వోన్నతులకు దేవుడునైనా యెహోవా ఎదుట నా చేయెత్తి ప్రమాణం చేసి ఉన్నాను అనేటువంటి మాట తెలియజేయచున్నాను. చూడండి క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ ఈయన మాట్లాడుతూ అంటాడు కదా, సర్వోన్నతుడైనటువంటి నా దేవుడైనటువంటి యెహోవా ఎదుట నేను నా చేయెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అంటే ఎప్పుడు ఈ ప్రమాణం చేశాడు? సొదొమ రాజు అడిగిన తర్వాత కాదండి, వెళ్ళేటప్పుడే ఈ తీర్మానం చేసుకున్నాడు అబ్రాహాం. నేను ఆ యుద్ధంలో జయించి వారికి సంబంధించినటువంటి సమస్తాన్ని తిరిగి తీసుకొచ్చేటువంటి సమయంలో వారికి సంబంధించినటువంటి దేనిని నేను పట్టుకోను, అదేది నాకు అవసరం లేదు. అందుకే మాట చెప్తున్నాను, నేను ప్రమాణం చేస్తున్నాను, నువ్వు ఇప్పుడు తీసుకోమంటే నేను ఎందుకు తీసుకున్నాను, అయినా కానీ నీ వద్ద ఉన్నటువంటి దాన్ని నేను తీసుకోవాల్సిన ఆవశ్యకత నాకు లేనే లేదు అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. అంటే క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ ఇక్కడ అబ్రహాముకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏమి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, నాకేదైనా కావాలంటే అదిగా నన్ను ఇంతదనగా పెంచి పోషించినటువంటి నా దేవుడు నాకు ఇస్తాడు కాబట్టి ఒకటి దగ్గర నేను చేయి చాచి ఒకటి దగ్గర నేను అతిగా చూసినట్లయితే బెదిరించి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత నాకు లేదు అనేటువంటి అనేక ఉద్దేశము అనే మాట తెలియజేయచుండొచ్చు. గమనించండి క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ ఈ దినం మనం చదువుకున్నటువంటి అదిగా లేఖన భాగంలో పౌలు మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభు వద్ద ఉండుటకు నేను ఇష్టపడుచున్నాను. ప్రభు వద్దను ఉండాలని ఇష్టపడితే నీకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏమి అనేటువంటి కనుక గమనించినట్లయితే చూడండి క్రీస్తు ప్రియుల, దేవునికి నువ్వు భయపడాలి. నీకు ఉండవలసినటువంటి రెండో లక్ష్యం ఏమనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే జస్ట్ లైక్ అబ్రహాం వలె కనిపిస్తున్నట్లయితే న్యాయాన్ని జరిగించేటువంటి వారిగా, ప్రేమ, కనికరము, దయ అనేటువంటిది అందుగా అగుపరిచేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. మూడవదిగా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చూడండి, కీర్తనకారుడు మాట్లాడుతూ 34వ సంకీర్తన 14వ చరణంలో అంటాడు కదా, కీడు చేయటం మాని మేలు చేయము. దేవుని ముఖాన్ని నన్ను చూడాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే మూడవదిగా నువ్వు కలిగి ఉండవలసినటువంటి లక్ష్యం ఏమనేటువంటి కనుక గమనించినట్లయితే కీడు చేయటం మాని
మేలు చేయము అనే మాట తెలియజేయచుంటాను చూడము. ప్రస్తుత దినాలు కనుక గమనిస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రజలైనటువంటి వారు అదిగా ఎదుటి వారిని దోచుకునేటువంటి వారుగా, ఇబ్బంది పెట్టేటువంటి వారుగా, ఆయా విధములైనటువంటి స్థితిగతులుగా చూసినట్లయితే మరింతగా అనగదొక్కేటువంటి వారుగా ఉంచుటాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ దినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట కనిపిస్తే ఆయన అంటే ప్రభు వద్ద నువ్వు నివసించాలంటే, ప్రభు వద్ద నువ్వు నివసించాలంటే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, పిల్లలు కీడు చేయటం మాని మేలు చేయట నేర్చుకో అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉంటానని జ్ఞాపకం చేసుకో. చూడండి పిల్లల ప్రజలు ఎలా తయారయ్యారు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో చాలా చక్కగా తెలియజేయబడుతుంటాను. చూడండి 8వ వచనం నుండి అదిగా కనిపిస్తే కొన్ని వచనాలు కనిపిస్తే 10వ వచనం దాకా అక్కడ తెలియజేయబడుతుంటాను. చూడండి అక్కడ రాణి అయినటువంటి యెజబెలు ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేసిన పట్టణపు పెద్దలకును సామంతులకును పంపాను అనేటువంటి మాట తెలియజేయచుంటాను. ఈ ఇతివృత్తాంతం మనందరికీ తెలిసినటువంటిది అయిన మాట తెలియజేయచుంటాను. ఆహాబు రాజు నాబోతు అనేటువంటి వాణిని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరకు ఆనుకొని ఉన్నది కావున అది నాకు కూర తోటకు ఇమ్ము అని అడిగినటువంటి సమయంలో నాబోతు దానికి అంగీకరించలేదండి. అంగీకరించినటువంటి విధానం బట్టి మూతి ముడుచుకుని పడుకొని ఉండగా అతని భార్య అనేటువంటి యెజబెలు అంటుంది కదా, రాజు అనేటువంటి ఆహాబుతో ఆ తోటను నేను నీకు ఇప్పిస్తా, నువ్వు మౌనంగా ఉండు, సంతోషంగా ఉండు అనేటువంటి మాట చెప్పినటువంటిదే ఈమె చేయించినటువంటి పని కలిస్తే కీడు చేయటానికి, అన్యాయం చేయటానికి, అబద్ధ సాక్ష్యాలను కల్పించడానికి, అదిగా హత్యలు జరిగించడానికి, అదిగా పనికిమాలి వారిని ఏర్పరచుకుంటూ ఉంటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. చూడండి ఆమె ఏం చేస్తుంది అనేటువంటి చూస్తే చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆహాబు పేరిట ఒక తాకీదు రాయించిందట. రాయించి ఆర్తిగా కనుక చూసినట్లయితే అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయించినటువంటి పట్టణపు పెద్దలకును సామంతులకును పంపాను అనే మాట తెలియజేయచున్నాను. ఎవరికి పంపిందంటేనేమి ఆ పట్టణపు పెద్దలకు పంపిందంట, ఆ పట్టణపు సామంతులకు పంపింది అనే మాట తెలియజేయచున్నాను. చూడాలి గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నీతిని మనం విడిచిపెట్టకూడదు, న్యాయం అనేటువంటిది విడిచిపెట్టకూడదు. అదిగా చూసినట్లయితే లంచములకు అమ్ముడుపోయి అదిగా న్యాయమును అన్యాయంగా త్రిప్పటానికి ప్రయత్నం అనేటువంటి చేయడానికి వీల్లేదు అని మాట తెలియజేయచున్నాచ్చు. ఎందుకంటే ప్రభు అనేటువంటి దేవుడు అంటారు, ఏలయనన్నా నేను నీ దేవుడైన యెహోవాను అనే మాట తెలియజేయచ్చు. నేను చూస్తూ ఊరుకోను, బాధింపబడినటువంటి వారి పక్షాన్ని నేను ఉంటాను, అది కలిస్తే అనగారినటువంటి వారి పక్షాన్న, దిక్కులేనటువంటి వారి పక్షాన్ని నేను ఉంటాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే పిల్లారా వీళ్ళు పట్టణపు పెద్దలట, వీళ్ళు పట్టణపు సామంతులట అనే మాట తెలియజేయచుండొచ్చు. వాళ్ళకు ఒక తాకీదు పంపించిందంటండి రాణి అయినటువంటి యెజబెలు. ఏంటి ఆ తాకీదు సారాంశం అంటే పిల్లారా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించుతావని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాల 2 మనుషులను సిద్ధపరచుడి అనేటువంటి మాట తెలియజేయచుంటాను. చూడాలి గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి కీడు చేయడానికి ఏమాత్రం భయపడలేదండి. దేవుడు నిన్ను ప్రేమించి రాజును చేస్తే, దేవుడు నిన్ను ప్రేమించి రాణిని చేస్తే, దేవుడు నిన్ను ప్రేమించి పెద్దలను చేస్తే, దేవుడు నిన్ను ప్రేమించి అదిగా సామంతులను చేస్తే నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకిస్తే దేవునికి మాత్రము భయపడి నీతి న్యాయాలు అనేటువంటిది జరిగించాలి. కీడు అనేటువంటిది, అన్యాయం అనేటువంటిది, అక్రమం అనేటువంటిది అదిగా ఎక్కడ జరగకుండా నువ్వు నీ వంతు సహాయం అనేటువంటిది, పని అనేటువంటిది చేయాలి అనే మాట తెలియజేయచుంటాను. చూడ అయితే పిల్లలు ఇక్కడ కనుక చూసినట్లయితే కీడు చేయటానికి అని చూస్తే అందరూ ఏకమైపోతున్నారండి. అందరూ కనుక చూసినట్లయితే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. తద్వారా కనుక చూసినట్లయితే అదిగా బలహీనుడైనటువంటి, దిక్కులేనటువంటి, అదిగా కనుక చూసినట్లయితే నాబోతు అనేటువంటి ఆయన్ని సంహరించారు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నువ్వు దేవుని వద్ద ఉండేవాడిగా ఉండాలంటే, నీవు దేవుని దగ్గర ఉండేటువంటి దానిగా ఉండాలంటే నువ్వు కలిగి ఉండవలసినటువంటి 3వ లక్షణం ఏమి అనేటువంటిది కనుక గమనించితే కీడు అనేటువంటిది నీలో ఉన్నదేమో, కీడు అనేటువంటిది నీ గుడారంలో ఉన్నదేమో. ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో అనే మాట తెలియజేయచుండొచ్చు. కీడు అనేటువంటిది కనుక్కున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో నీవు దేవుని వద్ద ఉండలేవు అనేటువంటి మాట తెలియజేయచ్చు. ఎందుకంటే పిల్లారా దేవుని వద్ద
అన్యాయస్తులైనటువంటి వారికి, అక్రమం చేసేటువంటి వారికి, నరహంతకులైనటువంటి వారికి, అది కలిసి ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కనుక చూసినట్లయితే అవకాశం లేదు అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. అందుకే లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు అయినటువంటి యెహోవా చాలా కరాఖండిగా చెప్తాడు, చాలా నిక్కచ్చిగా ఆయన ఒక మాట చెప్తాడు. ఏంటంటే ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండవలయను అనేటువంటి మాట తెలియజేయచుండాలని చూడాలి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధంగా మనం ఉండాలా. పరిశుద్ధంగా ఉండేటువంటి వారికి ఉండేటువంటి లక్షణాలు కనుక గమనించినట్టు ఇప్పుదా చెప్పుకున్నాం కదా, మొట్టమొదటిగా వారు దేవునికి భయపడేటువంటి వారు ఉంటారు. రెండవదిగా కనుక గమనించినట్లయితే న్యాయము, కనికరము, ప్రేమ అనేటువంటిది కనపరిచేటువంటి వారు ఉంటారు. మూడవదిగా వారు కీడు చేయటం అని మేలు చేసేటువంటి వారుగా ఉంటారు అనే మాట తెలియజేయచుండాలని చూడడం. గమనించండి పిల్లల నాలుగవదిగా గమనించినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట తెలియచేయబడుతూ ఉంటాను చూడవచ్చు. చూడండి అన్నాడు కదా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట తెలియజేయచుంటాను చూడగలను. దేవుని వద్ద నువ్వు ఉండగలిగినటువంటి ఆ భాగ్యాన్ని పొందాలంటే నువ్వు ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి ప్రభు అయినటువంటి దేవుడు చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే అది చిన్న పిల్లల వంటి వారిగా ఉండాలంటాడు. చిన్నపిల్లలు చూడడం ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, కోపం ఉండదు, అది కాక చూసినట్లయితే ఎలాంటి దుర్లక్షణాలు అనేటువంటి ఉండవు అనేటువంటి మాట తెలియజేయచుండాలి చూడడం. చిన్నపిల్ల కనుక గమనించినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తల్లి మీద తండ్రి మీద అపారమైన విశ్వాసం. చిన్నపిల్లని చూడండి, తల్లి అదిగా తండ్రి కనుక చూసినట్లయితే ఆడిచ్చేటువంటి క్రమంలో పైకి అలా ఎగరేస్తారనుకోండి, వాడు పైకి వెళ్ళేటువంటి సమయంలో నవ్వుతూ ఉంటాడు. అదే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ కాకుండా మరొక వ్యక్తి కనుక పైకి ఎగరేసే ప్రయత్నం చేశాడు అనుకోండి, వాడు చిన్నవాడైనప్పటికీ, వాడి వయసు అతిథులైతే సంవత్సరం 2 సంవత్సరాలు అయినప్పటికీ గట్టిగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేసేవారుగా ఉంటుంటారు. అంటే తండ్రి మీద తల్లి మీద అంత విశ్వాసం. ఏంటంటే పైకి విశ్వసిస్తే కానీ క్షేమంగా నన్ను పట్టుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం కూడా పరమ తండ్రి అనేటువంటి దేవుడిని అంతగా విశ్వసించాలి అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ప్రతి అతిగా ఇబ్బందికరమైన లక్షణాలను తీసివేసుకుని మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం, వీ హావ్ టు బోర్న్ అగైన్. మనం తిరిగి మరలా జన్మించాలి. అదిగా కనిపిస్తే చైల్డ్ లైక్నెస్, అదిగా చిన్న పిల్లవారి స్వభావం అనేటువంటిది మనలో ఉండాలి అనేటువంటి మచ్చను ఇక్కడ తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని వద్దను ఉండగలిగినటువంటి భాగ్యాన్ని పొందాలంటే చివరిగా 5వదిగా నువ్వు కలిగి ఉండవలసినటువంటి లక్షణం కనుక గమనించినట్లయితే ఆయన అంటాడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో కనుక చూసినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య మాట్లాడుతూ అంటాడు కదా, నీవు జీవంలో ప్రవేశింపగోరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటాన్ని అక్కడ మనం చూస్తుంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల ఇఫ్ యూ వుడ్ లైక్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకునేటువంటి వాడుగా, దేవుడితో సహవాసము, దేవుని సన్నిధిలో ఉండగలిగినటువంటి భాగ్యాన్ని పొందేటువంటి వాడుగా ఉండాలంటే ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ అంటాడు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నువ్వేం చేయాలంటే ఆజ్ఞలను గైకొనము అనేటువంటి మచ్చను తెలియజేయచ్చు ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాను చూడుకోండి. నిజమే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆజ్ఞలకు లోబడి మనం జీవించాలి. ఆజ్ఞలకు లోబడి జీవిస్తే మన జీవితం అనేటువంటిది ఎంత చక్కగా ఉంటుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే జస్ట్ లైక్ యోసేపు లాగా ఉంటుంది అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను చూడగలం. చూడండి ఆదికాండము 39వ అధ్యాయము అదిగా కనిపిస్తే 11వ వచనము 12వ వచనాన్ని కనుక గమనించినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ ఆయన అంటాడు కదా, చూడండి అక్కడ చూస్తే అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో సేనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను అనేటువంటి మాట తెలియజేయుచున్నాను చూడను. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ డేస్, అదిగా బాల్య దినాల నుండి యోసేపు చేసినటువంటి పని కనుక చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞతో తన యొక్క జీవితాన్ని హృదయాన్ని నింపుకున్నాడు. అందుకే పిల్లలు పాపం చేయడానికి ఇష్టపడాలి. ఆ క్రమంలో కనుక జ్ఞాపకం చేస్తే పాపం నుంచి దూరంగా పారిపోతా ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేయచుంటాను జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు కూడా గమనించినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని ఆజ్ఞలే ప్రాముఖ్యం,
ఈ లోకంలో రాజులు కానీ అధికారులు కానీ వాళ్ళ ఆజ్ఞల్లో కాదు అనేటువంటి స్థితి కలిగి ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ షడ్రక మెషక అభ్యర్థిగా చేసినటువంటి పనిగా చూస్తే రాజు నిలవబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయడానికి ఇష్టపడాల. దానియేలు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంటే ముమ్మారు ప్రార్థన చేయకుండా మానలేదు అనేటువంటి మాట తెలియజేయచుంటాను. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆజ్ఞలు మనల్ని స్థిరపరుస్తవి, ఆజ్ఞలు మనల్ని బలపరుస్తవి, ఆజ్ఞలు మనలను జీవింపజేస్తవి అనేటువంటి మాట తెలియజేయచుంటాను. కాబట్టి ఈ దినం మనం చదువుకున్నటువంటి ఈ లేఖనంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికల్లో 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలు తనకున్న కోరికను చెప్తా ఉన్నాడు, తనకున్నటువంటి ఇష్టాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆయనకున్నటువంటి ఇష్టం అంటే ఆయన అంటాడు, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు వద్ద ఉండవాలని నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు వద్ద ఉండాలని నేను ఇష్టపడుతున్నాననే మాట తెలియజేయచుంటాను. చూడము పిల్లారా, అక్కడ ఉండాలంటే ఆయన వద్ద ఉండాలంటే 5 లక్షణాలు నీలో ఉండాలి. ఏంటంటే మొట్టమొదటిగా ఆయన అంటాడు, నీ దేవుడని యెహోవాకు నువ్వు భయపడాలి. రెండవదిగా కనుక గమనించినట్లయితే న్యాయం అనేటువంటిది, కనికరము, ప్రేమ అనేటువంటిది నువ్వు కలిగి ఉండాలి అనే మాట తెలియజేయచుండొచ్చు. మూడవదిగా కనుక గమనించినట్లయితే కీడు చేయటం అని మేలు నువ్వు చేయాలి అనే మాట తెలియజేయచుండాలని చూడగలం. నాలుగవదిగా కనుక గమనించినట్లయితే క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ నువ్వు చిన్న పిల్ల వంటి స్వభావము కలిగి ఉండాలి అనే మాట తెలియజేయచుండొచ్చు. ఐదవదిగా కనుక గమనించినట్లయితే ఆయన ఆజ్ఞలు నీ యొక్క హృదయంలో ఉండాలి అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. ప్రభునందు ప్రేమైనటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లక్షణాలు నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు వద్ద ఉండేటువంటి జాబితాల్లో నువ్వున్నావు, అందులో ఎలాంటి సందేహము లేదు అనే మాట తెలియజేయచుండొచ్చు. ఒకవేళ ఈ లక్షణాలు నీలో లేనట్లయితే ప్రభుని సహాయాన్ని అడుగు, ప్రభు కృప పొందు, ఆ లక్షణాలు పొందు, తద్వారా ఆయన వద్ద ఉండగలిగిన ధన్యతను పొందుదాం. అట్టి ధన్యతను ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మమ్మల్ని ప్రేమించి మాతో మీరు మాట్లాడినటువంటి విధానం కొరకే వందనాలు తెలియజేయచ్చు. వినిన వాక్యమును మా యొక్క హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా ముందుకు సాగుతూ మా యొక్క జీవితాలను అదిగా తీర్చిదిద్దుకొనగలిగిన, నీ వద్ద ఉండునట్లు ఇక్కడున్నప్పుడే సిద్ధపడగలిగిన భాగ్యాన్ని, ధన్యతను దయచేయమని మీ కుమారుడు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని మీకు, మీ కుటుంబములకు తోడై ఉండి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.